విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు చేతిలో హత్యకు గురైనటువంటి గాదె సాయికృష్ణ కేసు విషయంలో సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ఎస్ 103 క్లాస్ 1 ప్రకారం ఆయనపై హత్య కేసు నమోదు చేశారు. అలాగే మరికొన్ని సెక్షన్ల కింద అక్ర నిర్బంధం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేదు. ఈ అరెస్ట్ చేయడంలో ఎందుకు తాత్సారం జరుగుతుంది? ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో హత్య కేసును వేసేశారు. కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది సర్వంత్రా కొద్దిగా విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మొట్టమొదటి ఈయనకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రాజమండ్రికి చెందినటువంటి ఎస్పీ నరసింహ కిషోర్ నియమించారు. తర్వాత ఆయనపై కేసు నమోదు చేసిన తర్వాత దిశ ఏసీపీ అయినటువంటి దైవ ప్రసాద్ను మరొక దర్యాప్తు ఆఫీసర్గా నియమించారు. ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి సీఏ పవన్ కిషోర్ అనే ఆయన స్వర్గపురి అనేటువంటి శ్మశాన వాటికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా తనిఖీ చేశారు. కానీ ఎక్కడ కూడా సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు అన్నట్టుగా ప్రస్తుతానికైతే వార్తలు వస్తున్నాయి. అంటే కనీసం డిఎన్ఏ టెస్ట్ చేయడానికైనా సరే అస్థికలు కూడా మిగలలేదు, అస్థికలు భద్రపరచలేదు అన్నట్టుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేకపోతే మేము ఏం చేయగలమంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలామంది కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులందరూ కూడా సిఐ నాగరాజు గారికి మద్దతుగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే అక్కడ సింగినగర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు కావచ్చు, మరికొంతమంది మొన్న నైట్ సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ ఆయన నిజాయితీ గల ఆఫీసర్ అంటూ క్యాండిల్స్ ర్యాలీ కూడా చేశారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో తాజాగా సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు బయటపడ్డాయి. ఆయన పూర్తి పేరు సోడా సురేష్ నాగరాజు. ఈయన చెయ్యూరు సొంత విలేజ్ ఎక్కడంటే చెయ్యూరు అనేటువంటి విలేజ్ ఈయనది. ఇక్కడ అంటే మొన్నటి వరకు కూడా సిఐ నాగరాజు గారు నిజాయితీ గల ఆఫీసరు, అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ని కానీ రౌడీ మోకల్ని కానీ అరికట్టడంలో ఒక సిన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు. అనుకోకుండా ఈ కేసులో అయితే ఇరుక్కున్నారు కానీ అని చెప్పే వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. ప్రధానంగా ఈయన బావైనటువంటి తోరం రాము, ఈయన అమలాపురం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ గారపాటి వీధి అనేటువంటి దాంట్లో ఆయన నివాసం ఉంటారు. అంటే ఒకప్పుడు తినడానికి కూడా పరిస్థితులు బాగోలేని పరిస్థితి ఒక్కసారిగా ఆయన కోటేశ్వరుడిగా మారిపోవటం చాలా మంది విమర్శలకు అనుమానాలు రేకెత్తిస్తుంది. అంటే అక్కడ ఆయన 4 కోట్ల విలువ చేసేటువంటి ఇంట్లో ఉంటున్నాడు ఈ తోరం రాము అనే ఆయన. ఈయన స్వయాన నాగరాజు గారికి బావ, చెల్లెలి భర్త అన్నట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి చెయ్యూరులో నాగరాజు గారి సొంత గ్రామం చెయ్యూరులో 3 కోట్ల విలువ చేసేటువంటి భవనం ఉంది. అలాగే 25 ఎకరాల పొలం ఉంది. అలాగే బుట్టపాలెం అనేటువంటి గ్రామంలో 10 ఎకరాల వరకు భూమి ఉంది. అలాగే మహిపాల చెరువు గ్రామంలో 10 కోట్ల వరకు రొయ్యల మేత కంపెనీ, 10 కోట్ల విలువ చేసేటువంటి రొయ్యల మేత కంపెనీ ఒకటి ఉంది. అలాగే భీమవరంలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీ ఒకటి ఉంది. అందులో కూడా వాటాదారులుగా ఉన్నారు. తర్వాత వేరే వాళ్ళు దాన్ని సొంతం చేసుకున్నారు. ఈ వేళ పేరు మీద ఉందన్నట్టుగా తెలుస్తుంది. అలాగే నేదునూరుకు అనేటువంటి విలేజ్లో 12 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు కూడా ఉన్నాయన్నట్టుగా వివరాలు తెలుస్తున్నాయి. అంతేకాకుండా ఒంగోలులో ఒక హ్యాచరీ ఉన్నట్టుగా, అంటే ఒంగోలులో కూడా ఒక హ్యాచరీ ఉందన్నట్టుగా, అలాగే విజయవాడ మద్యం సిండికేట్లో తోరం రాముకి ఒక వాటా ఉన్నట్టుగా, ఆ సిండికేట్లో కూడా మద్యం సిండికేట్లో కూడా వాటా ఉందని తెలుస్తుంది. అలాగే ఇంకా ఈయన బినామీలుగా ఉన్నటువంటి ఆస్తులు చాలా వరకు ఉన్నాయి. అలాగే ఏలూరులో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టుగా బయటపడింది. ఇవన్నీ కూడా మీడియా ద్వారా బయటకు వచ్చినటువంటి అంశాలు. బినామీగా ఈ రకంగా తోరం రాములు చనామణి అవుతున్నారు. ఈ ఆస్తులన్నీ కూడా సిఐ నాగరాజు అండ్ ఆయన టీం చాలా సెటిల్మెంట్లు చేసేవారు. ఆ రకంగానే ఇంత ఆస్తులు కూడబొట్టారంటే ఒక సిఐ తన జీవిత కాలంలో ఒక జీతంతో నిజాయితీగా పనిచేసే సిఐ అయితే సాయికృష్ణ చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యుల దగ్గరికి రాయబారానికి వెళ్ళారు కొంతమంది జనసేన పార్టీ నాయకులు. అంటే 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా పరిహారం ఇస్తాం, ఈ కేసు ఇక్కడితో వదిలేయాలన్నట్టుగా రాజీకి వెళ్ళారంటే ఒక సిఐ ఏదైనా నేరం చేసినప్పుడు అంత స్థాయిలో అమౌంట్ ఇచ్చే స్థితికి వెళ్ళాడంటే ఆయనలో ఎంత నిజాయితీ ఉందన్నది ఆయనకు మద్దతుగా నిలబడుతున్నట్టు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా మీడియాలో వస్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. దీనిపై కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నటువంటి నిరసనకారులందరూ కూడా ఆలోచించాలి. మరొక వైపు సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయడంలో ఎందుకు తాత్సారం జరుగుతుంది? ముందు 2 దర్యాప్తు ఆఫీసర్లను వేశారు. తర్వాత మరి వారి దర్యాప్తు పూర్తయిందా లేదా పూర్తవకుండానే మళ్ళీ సిట్ విచారణకు ఆదేశించారు. ఏదైనా ఒక కేసులో, అంటే ఒక హత్య కేసుకు సంబంధించి వేరే వ్యక్తులు ఎవరైనా ఒకవేళ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే, అంటే ఆ ఎఫ్ఐఆర్లో ఆ వ్యక్తులు ఎవరన్నా ఉండుంటే వాళ్ళ మీద కేసు ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసేవారు. అక్కడి నుంచి రిమాండ్కి పంపించేవారు. లేదా పోలీసులు మాకు ఇంకా ఈ నుంచి నిజాలు రాబట్టాలి కాబట్టి మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి అంటూ అనుమతి పిటిషన్ వేసేవారు కోర్టులో.
మరి ఈయన విషయంలో అటువంటిదేం జరగట్లేదు. నాగరాజు గారిని అరెస్ట్ చేసే విషయంలో ఎందువల్ల డిలే అవుతుంది? అంటే దీనికి సంబంధించి ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరన్నా ఉన్నారా? ఆ దిశగా కూడా దర్యాప్తు జరుగుతున్నారా అన్నటువంటి వార్తలు గూడా వస్తున్నాయి. మరొక పక్క ఈ టాస్క్ ఫోర్స్ ఏసీపీ అయినటువంటి లతా కుమారి కూడా ఆవిడ కూడా ఇన్వెస్టిగేషన్‌లో ఆవిడ హాజరయ్యారు. ఆవిడని కూడా క్వెషన్ చేయటం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్‌లో ఉన్నటువంటి ఎస్ఐలను, కానిస్టేబుల్ అందరిని కూడా క్వెషన్ చేయటం జరిగింది. అంటే ఈయనతో పాటు ఈ హత్య కేసులో మరెంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్నది ఒక అంశంగా మారింది. ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది. కానీ నాగరాజు గారిని ఎందువల్ల అరెస్ట్ చేయట్లేదు? ఇదే మొత్తం అందరిలోనూ మిగులుతున్నటువంటి ప్రశ్న. అయితే ఇన్ని కోట్ల ఆస్తులు చూసిన తర్వాత ఇవి నాగరాజు గారు సంపాదించినవేనా? అంటే ఆ తోరం రాము అనేటువంటి ఆయన స్వయాన ఆళ్ళ చెల్లెల భర్త అన్నట్టుగా తెలుస్తుంది. ఆయనే బినామీగా ఉన్నారు. అయితే ఇవన్నీ సీఐ గారు సంపాదించిన ఆస్తులా? లేకపోతే ఎవరన్నా ప్రముఖులకు సీఐ గారు ఏమన్నా నాగరాజు గారు ఏమన్నా బినామీగా ఉన్నారా? అంటే ఒక సీఐగా పనిచేసేటువంటి వ్యక్తి ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టడం, ఒక హ్యాచరీస్ గాని, రొయ్యల చెరువులు గాని కూడబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. మరి దీని అంతటిపై కూడా దర్యాప్తు చేస్తారా లేదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. మరొక వైపు సాయి కృష్ణ కేసు ఏదైతే అలా ఉంచండి. మరొక వైపు అక్కడ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని మరి గుళికల మందు తాగి సీఐ నాగరాజు వేధింపుల వల్లే నేను చనిపోతున్నాను అంటూ అతను వీడియో రిలీజ్ చేశాడు. దాని మీద కూడా దళిత సంఘాలు, కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు దానిపై ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. కానీ ఆ కేసుకు సంబంధించి ఈయన మీద కేసు నమోదు చేసినట్టు ఏం కనిపించట్లేదు. దాని ప్రస్తావనే తీసుకురావట్లేదు. వాస్తవానికి ఈ కేసులతో పాటు ఆయన మీద అతను ఆత్మహత్యకు పురికొల్పినటువంటి కేసు ఒకటి చెయ్యాలి. అతను హింసించాడని చెప్పి అతను మరణ వాంగ్మూలం ఇచ్చాడు. అందులో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి స్పష్టంగా ఒక మాట చెప్పాడు. మాదిగ పుట్టడమే నేను చేసిన నేరం అంటూ ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. దానికి సంబంధించి ఈయనపై మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయాలి కదా. ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయట్లేదు. అయితే ఈ ఆస్తులన్నీ కూడబెట్టడం వెనక సిఐ నాగరాజు యొక్క ప్రమేయం ఎంతవరకు ఉంది? ఆయన సొంతంగా సంపాదించిన ఆస్తులా? లేకపోతే ఎవరన్నా బినామీగా ఆయనపై పెట్టారా? ఏం జరుగుతుందన్నది ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలవలసినటువంటి అంశాలు. అయితే ప్రస్తుతానికి నాగరాజుకు సంబంధించినటువంటి అరెస్టు విషయంలో కూడా తాత్సారం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ఆస్తులపై కూడా విచారణ చేస్తారా లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? సాయి కృష్ణ మరణానికి సంబంధించి ఆ తల్లికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టుగా పూర్తి న్యాయం చేస్తారా లేదా? ఏం జరగబోతుంది అన్నది ఎదురు చూడాలి. మందు తాగి సీఐ నాగరాజు వేధింపుల వల్లే నేను చనిపోతున్నాను అంటూ అతను వీడియో రిలీజ్ చేశాడు. దాని మీద కూడా దళిత సంఘాలు, కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు దానిపై ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. కానీ ఆ కేసుకు సంబంధించి ఈయన మీద కేసు నమోదు చేసినట్టు ఏం కనిపించట్లేదు. దాని ప్రస్తావనే తీసుకురావట్లేదు. వాస్తవానికి ఈ కేసులతో పాటు ఆయన మీద అతను ఆత్మహత్యకు పురికొల్పినటువంటి కేసు ఒకటి చెయ్యాలి. అతను హింసించాడని చెప్పి అతను మరణ వాంగ్మూలం ఇచ్చాడు. అందులో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి స్పష్టంగా ఒక మాట చెప్పాడు. మాదిగ పుట్టడమే నేను చేసిన నేరం అంటూ ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. దానికి సంబంధించి ఈయనపై మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయాలి కదా. ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయట్లేదు. అయితే ఈ ఆస్తులన్నీ కూడబెట్టడం వెనక సిఐ నాగరాజు యొక్క ప్రమేయం ఎంతవరకు ఉంది? ఆయన సొంతంగా సంపాదించిన ఆస్తులా? లేకపోతే ఎవరన్నా బినామీగా ఆయనపై పెట్టారా? ఏం జరుగుతుందన్నది ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలవలసినటువంటి అంశాలు. అయితే ప్రస్తుతానికి నాగరాజుకు సంబంధించినటువంటి అరెస్టు విషయంలో కూడా తాత్సారం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ఆస్తులపై కూడా విచారణ చేస్తారా లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? సాయి కృష్ణ మరణానికి సంబంధించి ఆ తల్లికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టుగా పూర్తి న్యాయం చేస్తారా లేదా? ఏం జరగబోతుంది అన్నది ఎదురు చూడాలి.